ఎనర్జీ వేరే లెవెల్లో ఉంటుంది, భయం అనేది ఉండదు. కాకపోతే ఇప్పుడు నేను కూర్చొని ఆలోచిస్తుంటే ఆ కాలేజ్ టైంలో కొన్ని చేసినవి ఇప్పుడు గుర్తొస్తే భయం అవుతుంటుంది అనమాట. అట్లా అంటే దట్ ఫియర్లెస్నెస్ ఇస్ గుడ్, బట్ పర్సనలీ యాజ్ యువర్ ఫ్రెండ్, యాజ్ యువర్ బ్రదర్, యాజ్ యువర్ బాయ్, ఐ వాంట్ టు టెల్ యూ, అంటే మేము ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు సరిగ్గా ఆలోచించము, కొన్నిసార్లు ఇట్లా కార్లో ఫాస్ట్గా వెళ్తుంటాము, జస్ట్ అది కాదు ఎనర్జీ ఉంటుంది, బయటికి ఎట్లా దిగాలో తెలియదు, ర్యాండమ్గా హంపి వరకు కార్లు వెళ్ళిపోతుండే, ప్లాన్ లేకుండా కావాలని ఫాస్ట్గా వెళ్తుండే, ఆ ఎనర్జీ ఎట్లనో బయట. కానీ ఈరోజు ఆలోచిస్తే ఆ రోజు ఏమన్నా అయితే ఏంది ఆ పరిస్థితి, ఈరోజు ఇలాంటి ప్రేమ చూసే రోజు ఉండకపోయేది అని భయం వేస్తుంటుంది అట్లాంటి కొన్ని సిచ్యువేషన్స్ ఆలోచిస్తే. సో ఐ వాంట్ యూ ఆల్ టు ప్రామిస్ మీ that you will always think about your safety first. ఏది చేసినా ఈ ఏజ్లో మనం ఆలోచించకుండా కొన్ని చేస్తాము. నేను చెప్తున్నా మీ అందరికీ 5-10 years తర్వాత కొన్ని సంఘటనలు గుర్తొస్తే అమ్మ అది లక్కీగా తప్పిపోయినాం రా కొన్ని దాంట్లో. బికాజ్ యూ హ్యావ్ సో మచ్ టు సీ, యూ హ్యావ్ సో మచ్ హ్యాపీనెస్ టు సీ, యూ హ్యావ్ సో మచ్ లైఫ్ టు సీ, యూ హ్యావ్ సో మచ్ టు కాంట్రిబ్యూట్ టు ద సొసైటీ that I want you all just one thing, you all have to enjoy, live life fully, do your studies, do have fun, but always never put your life on risk. ఏదైనా డేంజర్ అనిపిస్తే అక్కడ దిగిపోండి బండి కావాలంటే, కానీ ఆ రిస్క్లు తీసుకోవద్దు. మీ ఫియర్లెస్నెస్ అంతా, ఈ భయం లేకపోవడం అంతా లైఫ్లో ఏదైనా కావాలనుకున్నప్పుడు అది ఫియర్లెస్గా పర్సూ చేయండి. అండ్ ఐఎమ్ షూర్ ఇప్పుడు నేను చేసింది ఏం లేదు, నాకు ఒకటే నా ధర్మం, నేను సరిగ్గా చేసిన, నాకు యాక్టర్ అవ్వాలనుకున్నా, అది ఒక్కటి సీరియస్గా చేసిన, ఆ యూనివర్స్, ఆ దేవుడు మీ అందరు నాకు ఇచ్చిండు. సో మీ పని మీరు సీరియస్గా 100% మీకు ఏదైనా గోల్ ఉన్నా, లెట్ ఇట్ బి ఎనీథింగ్. మేబీ సమ్ ఆఫ్ యూ వాంట్ టు గెట్ ఇన్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ, సమ్ ఆఫ్ యూ వాంట్ టు గో టు US, some of you want to become doctors, surgeons, engineers, whatever. You focus on your thing and the world will come together to help you, and you will నాకు మీరందరూ దొరికినట్టు మీకు ఎంతో మంది దొరుకుతారు మీ జర్నీలో. I wish you so much love, Anurag University. I'm so happy to be here and be a part of your university and this journey forward, and someday I hope to sit down and talk to all of you. We will do a Q&A someday so that I can sit down and మీ questions ki direct answers ఇవ్వాలనుకున్నా. ఒక్కసారి నేను అట్లా